కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్ము రవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు పూర్మ ఆగంరెడ్డి, దాసరి కళావతి, వంగ జయారెడ్డి పలువురు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా చేర్యాల పట్టణంలోని మండల్ పట్టణం కలిసి ఇక్కడ కేక్ కట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి. అసలు సోనియా గాంధీ లేకపోతే మన తెలంగాణ వచ్చేదే కాదు. కానీ మాత్రం దొంగలు రాజ్యం ఏలిండ్రు. 10 సంవత్సరాల నుంచి ఏలి పేదోళ్ళను దోసుక తిన్నారు తప్ప పేదోళ్ళకు ఒకరికి కూడా ఉండడానికి ఇల్లు ఇవ్వలేదు. పేదోళ్లకు ఏ సంక్షేమ పథకం కూడా అందలేదు. ఏమన్నా అంటే రైతు భరోసా అని చెప్పిండ్రు తప్ప ఏ పని కూడా చేయలేదు. కులాలను చీల్చి కులాలకు మీ గొర్రెలు బర్రెలు ఇస్తాం, మీ కమిటీలు కట్టిస్తాం అని వాళ్ళ నోర్లు మూసిండ్రు తప్ప పేద ప్రజల గురించి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం అయినప్పటికీ 200 యూనిట్ల కరెంటు ఉచితం. ఇవాళ మహిళలకు ఫస్టే సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఫస్టే బస్ ఫ్రీ ఇచ్చిండ్రు, 500 గ్యాస్ ఇచ్చిండ్రు. ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఇవాళ చేయడం కూడా జరిగింది. అందుకోసమే సోనియా గాంధీ అసలు అప్పుడు ఎవరైతే ఇందిరాగాంధీ ఎలాంటి పనులు చేసిందో అలాగనే సోనియా గాంధీ కూడా తీసుకొని పనులు చేయడం జరుగుతూ ఉంది. అందుకోసమే ఆమెకి రోజు శుభాకాంక్షలు కూడా తెలుపుతా ఉంది. మరియు మండలం వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేరాలలో శ్రీ తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఈరోజు సోనియా గాంధీ అంటే మామూలు తెలంగాణ ఇచ్చిన దేవత. ఈ తెలంగాణ ఇచ్చిన సందర్భంగా మరియు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే చేర్యాల పట్టణంలో పుట్టినరోజు జరపడం జరిగింది. చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ కేంద్రంలో చేర్యాల పట్టణము మరియు చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున